కొంతమందికి కుడి కన్ను అదురుతుంది అంటుంటారు. ఇంకొంతమంది ఎడమ కన్ను అదురుతుంది అంటుంటారు. కొంతమంది ఏంటంటే శుభం జరుగుతుంది అంటారు. ఇంకొంతమంది అశుభం జరుగుతుంది అంటారు. అసలు ఏది ఏ కన్ను అదిరితే గనక మనకి శుభం జరుగుతుంది? ఏది చెడు కలుగుతుంది? ఈ విషయాన్ని శ్రీమద్ రామాయణం అతి స్పష్టంగా తెలియజేసింది. మీనాహతం పద్మమివాభితామ్రం. కుడి కన్ను ఎడమ కన్ను అదరడంలో పురుషులకి కుడి కన్ను అదిరితే శుభమని, స్త్రీలకి ఎడమ కన్ను అదిరితే శుభమని శ్రీమద్ రామాయణమే తెలియజేసింది. అయితే చిన్న ఇబ్బంది ఏమిటంటే కన్ను అదరడం అనే దానికి అర్థం సక్రమంగా సరిగా మనం తెలుసుకోలేకపోవడం, తెలుసుకోకపోవడం. ఎలా ఆ కన్ను అదరడం అనేది ఒకసారి అదే శ్రీమద్ రామాయణం ఏమని చెప్పిందంటే, చక్కనైనటువంటి సరస్సు ఉంది అని అనుకుందాం. ఆ సరస్సులో ఒక పద్మం పైకి వచ్చి ఆ నీటి ఉపరితల మట్టం మీద ఉంది. అలా ఉన్నప్పుడు వేగంగా నీళ్లలో ఈదుకుంటూ వచ్చినటువంటి చేప ఆ తూడు ఏదైతే ఉందో పద్మం కింద, ఆ తూడిని టక్కన కానీ కొట్టినట్టయితే అంత బలంగా బరువుగా ఉన్న నీళ్లలో ఉండే తూడు కదిలి కదలకుండా కదులుతుంది. ఆ కదిలి కదలకుండా కదిలినటువంటి తూడు ద్వారా పైనటువంటి పద్మం గుర్తించలేనంత తక్కువగా కదులుతుంది. అలా కానీ మన కన్ను అదిరినట్టయితే అది శుభాన్ని ఇస్తుంది తప్ప, పొద్దునుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటే అది వైద్యుడికి చూపించుకోవాల్సిన రోగమే తప్ప పొరపాటున దానివల్ల శుభము అశుభము నిర్ణయించకూడదు. ఈ మాట స్పష్టంగా శ్రీమద్ రామాయణం చెప్పింది. అందుకని అట్లా కానీ జరిగినట్లయితే నిశ్చయంగా దానివల్ల శుభం ఎడమ కన్నైతే స్త్రీకి, కుడి కన్నైతే పురుషుడికి కలుగుతుంది. ఏ వారితో స్వయంగా రామచంద్రుడు విభేదించాడో, వాలి వధని చేయడానికి ఉపక్రమించాడో, అలాగే రాముడు సుగ్రీవునితో సఖ్యాన్ని చేసుకున్నాడో, ఆ సందర్భంలో సీతకి ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ అదిరే. ఇవి శుభ సూచికలు. అంటే ఖచ్చితంగా సీత అన్వేషణ జరుగుతుంది, సీతమ్మని స్వయంగా తీసుకురాగలగడం జరుగుతుంది, ఏ అశుభము జరగదు, భార్యాభర్తల కలయిక జరుగుతుందనే యథార్థాన్ని తెలియజేశారు. అంచేత కన్ను మనం గుర్తించడానికి వీల్లేనట్లుగా, అంటే మనం కనురెప్ప వేయకుండా ఉండే సందర్భంలో అది కదిలితే అది నిజమైనటువంటి అదనంగా లెక్కించుకోగలగాలి, లెక్కించుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. చాలామంది కూడా నిజంగా వాళ్ళలో ఒక అపోహ అయితే ఉంది. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొట్టుకున్నా కానీ అది చెడు జరిగిద్దేమో అని భయపడుతూనే ఉంటారు చాలామంది. సో వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. గురుగారు, ఇండ్లలో మనకి గృహప్రవేశం జరిగేటప్పుడు పాలనేది పొంగిస్తూ ఉంటాం కదా. సో మరి చాలా వరకు పాలనేది ఆడపడుచులు పొంగిస్తూ ఉంటారు. ఒకవేళ ఆడపడుచులు లేని వాళ్ళు మరి ఏం చేయాలి? గృహ ప్రవేశము అంటే ఇంట్లోకి మంగళకరమైనటువంటి శుభకరమైన ముహూర్తాన్ని చూసుకుని ప్రవేశింపచేయటం, ప్రవేశించడం. ఆడపడుచు లేనంత మాత్రం చేత గృహప్రవేశాన్ని ఆపేయాలనే విధానం ఎక్కడా లేదు. ఇంట్లో తల్లి కానీ ఉన్నట్లయితే తల్లి చక్కనైనటువంటి ఘటం, కుండలో పాలు తీసుకొస్తారు. కుండ అనేది ఈవేళ వినగానే ఏదో మరణించినప్పుడు మాత్రమే తెచ్చుకునే ఒక పాత్రగా ఆలోచిస్తున్నారు. కానీ అరివాణం కుండలు అని ఉంటాయి. అంటే దాని మీద చక్కనైనటువంటి అందంగా ఉండే బొమ్మల్ని గీసి ఆ కుండలో ఉన్నటువంటి ఆవు పాలని మాత్రమే పొంగించడం అనే విధానం సరైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఏ ఇత్తడిదో, స్టీలో, మరోటో అయితే వాటిలో పొంగించేటటువంటి ఆవు పాలకి ఈ లోహం కారణంగా ఆవు పాలలో ఉండవలసిన సంపూర్ణమైన శక్తి ఉండదు. కుండలో కానీ ఆ పాలని, అంటే ఆవు పాలని పూర్తిగా అలా పొంగేలా చేసినట్టయితే పాలకి ఉండే సహజమైన శక్తితో పాటు కుండ మట్టి కాబట్టి మట్టిలో ఉండేటటువంటి సహజమైన శక్తి కూడా దాంట్లో కలపబడుతుంది. అది చాలా యోగ్యమైనటువంటిది. రెండవది, సూర్యునికి ప్రీతికరమైనటువంటిది అగ్ని. ఆ అగ్ని మీద మనం ఈ కుండని కానీ పెట్టినట్టయితే కుండ మట్టితో చేయబడి కాల్చబడింది కాబట్టి ఆరోగ్య శక్తిని విడుదల చేస్తుంది. కుండలో గొప్ప గుణం ఉంది. కుండకి అనేకమైనటువంటి చిల్లులు ఉంటాయి. ఆ చిల్లులు ఉంటాయి కాబట్టి వేసవికాలంలో కుండలో నీళ్లు పోస్తే తన లోపల ఉండేటటువంటి వేడిమిని ఆ సన్ననైన చిల్లుల ద్వారా బయటికి పంపించి తాను చల్లబడుతుంది.
అంచేత ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు చల్లగా ఉండాలని, లోగిలి బాగుండాలనే అభిప్రాయంతో కుండలలోనే ఆవు పాలు పెట్టడం అనేది, ఆవు పాలని అలా మరిగించి దాంట్లో ఈ పొంగల్ని చేసి నివేదన చేయడం అనేది ఏర్పాటు చేశారు. ఇంతటి శుభకరమైనటువంటిది ఇంటికి సంబంధించిన ఆడబడుచు వచ్చినట్టయితే అప్పుడు కుటుంబం సంపూర్ణ అవుతుందనే విధానంతో ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆడబడుచు కానీ లేకపోయిన పక్షంలో అంతటి మమత్వంతో, అంటే ఇది నా ఇల్లు, నా వాళ్ళు, నేను ఇంతటి అది పరిచయం కలిగిన దాన్ని అనే అభిప్రాయం కలిగిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళతో ఆ పని చేయవచ్చు, చేయించవచ్చు కూడా, నేరం ఏం కాదు. అంచేత ఆడబడుచుతో సమానమైన స్థాయిలో ఆ ప్రేమ అనురాగాలు కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ఈ పాలని తేవడానికి. ఓకే. గురువుగారు, చాలామంది ఏంటంటే నిద్ర లేవగానే ఈ మధ్య అయితే మనకి వస్తువులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం, అంటే సెల్ ఫోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. సో మరి అసలు నిద్ర లేవగానే వేటిని చూస్తే కనుక మనకి మంచి జరుగుతుందంటారు? నిజంగా ఆలోచించి చూస్తే లోకము అనే మాట ఒకటి కనిపిస్తుంది. లోకహ అంటే కనిపింప చేసేది అని అర్థం. సూర్యుడు అనేటటువంటి వాడే రాకపోతే ఆ చీకటి చీకటిగానే ఉండిపోతే ఇది చెట్టు, ఇది పర్వతం, ఇది నా తమ్ముడు, ఈమె నా చెల్లెలు, ఆమె నా తల్లి ఏవీ కనిపించదు. కాబట్టి మనకి లోకహ కనిపింపచేసే విధానాన్ని కలగజేసేటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడు తన గోడల్లో సకల దేవతల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఓ సూర్యభగవానుడా, నేను చూడగలిగిన తనాన్ని నువ్వు ప్రసాదించావు. కాబట్టి నీలో ఉండేటటువంటి దేవతలందరూ ఎవరైతే ఉన్నారో ఆ దేవతల్లో నాకు ఇలు వేలుపు కుల దైవం అంటారు. మా తాత పూజించాడు, మా నాన్న పూజించాడు, నేను పూజిస్తున్నాను, నా పుత్రుడు పుత్రికైన మనవడు మనవరాలి చేత కూడా పూజింప చేస్తాను అనేటటువంటి ఏ దేవతలు ఉన్నారో, మనకింటికి సంబంధించిన కుల దైవం ఉన్నారో ఆ దైవాన్ని చూసి ఈ రోజంతా నాకు సుప్రభాతం అయ్యేలా చేయవలసిందని ప్రార్థించాలి. సుప్రభాతం అంటే ఏదో దైవానికి నీకు సుఖంగా ఈ రోజంతా బాగా ఉండుగాక అనేది దాని అర్థం కాదు. సుప్రభాతం అంటే నీ అనుగ్రహం వల్ల నాకు ఈ ప్రభాతం, తెల్లవారుజామున లేచిన నాకు సుప్రభాతం రోజంతా అనుకూలంగా గడిచేలాగా నువ్వు అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తూ చేసేటటువంటి మాట అది. కాబట్టి ఇంట్లో ఉండే దైవ మందిరం ఏదైతే ఉందో ఆ దైవ మందిరంలో మనకి సంబంధించిన కులదైవంగా ఎవరిని ఆరాధిస్తూ వస్తున్నామో వారిని చూడడం సరైనటువంటి విధానం. కొంతమంది అక్కడ దైవం కానీ లేకపోయినట్లయితే, అంటే లేకపోయిన ప్రదేశాల్లో ఏదో పొరుగుడు వెళ్ళినట్లయితే అరచేతిని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూరేతు గోవింద అని చెప్పి ఈ చేయి యొక్క పైభాగాన్ని, మధ్య భాగాన్ని, మూల భాగాన్ని చూసుకుంటూ ముగ్గురు దేవతలు ఈ కుడి చేతిలో ఉన్నట్టుగా భావించి నమస్కరిస్తారు. ఏం చేసినప్పటికీ కూడా నేను ఈ లోకంలో ఈ రోజున కళ్ళు తెరిచి అన్నిటినీ చూడగలుగుతున్నాననే కృతజ్ఞత భావాన్ని ప్రకటింప చేయడం ఏదైతే ఉందో అది తెల్లవారుజామున లేచి నమస్కరించడం అనేటటువంటి దానిలో ఉండే అంతరార్థం. గురువుగారు, ఇంట్లో ఏ భంగిమలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రాన్ని చూస్తే మంచిదంటారు? దిగ్గస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాప్తిపుత్రి. ఒక 15 ఏళ్ల క్రితం కానీ మనం వెళ్ళి చూసినట్టయితే లక్ష్మీదేవి మధ్యలో ఉండి ఇటు అటు 2 చక్కనైనటువంటి ఏనుగులు తుండాలలో బంగారపు కలశాలను, అంటే చిన్న చెంబుల్ని పెట్టుకుని దాంట్లో నుంచి అమోఘమైనటువంటి ఆ గంగా జలాన్ని ఆమె మీద పోస్తూ ఉంటే ఆ జలంతో శరీరం అంతా తడుస్తూ ఉండేటటువంటి లక్ష్మీదేవి ఎక్కడుంటారో అలాంటి లక్ష్మిని ఆరాధించడం సరైనది అనేటటువంటి విశేషాన్ని ఆదిశంకరాచార్యుల వారు మనకి తెలియజేశారు. నిజానికి చూడవలసినటువంటి లక్ష్మీదేవి విగ్రహం అది, ఇంట్లో ఉంచుకోవలసిన లక్ష్మీదేవి విగ్రహం కూడా అదే. ఓ పిల్లవాడిని ఎవరైనా తల్లిదండ్రులు కన్నట్లయితే వాళ్ళని ఎలా జాగ్రత్తగా పాలన పోషణ చేసి పెంచుతారో అలా
ఇటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు గృహిణి లేదా గృహస్థు అంటే యజమానుడు లేదా యజమానురాలు ఇంటికి ఎవరుంటారో వాళ్ళు నిత్యాభిషేకాన్ని చేయాలి. అబ్బో మేమందరం సంస్థలకి కార్యాలయాలకి వెళ్ళాలి, మాకెక్కడ కుదురుతుంది లక్ష్మికి అభిషేకం చేయడానికి అనే అభిప్రాయంతో అలాంటి విగ్రహాలను తీసేసి ఏవో విగ్రహాలను పెడుతున్నారు. లక్ష్మీదేవి విగ్రహం ఏదున్నప్పటికీ కూడా ఆవిడ అభిషేక ప్రియురాలు కాబట్టి అభిషేకాన్ని చేయడం సరైనటువంటి విధానం. ఒకవేళ అభిషేకమే చేయగలిగిన స్తోమత, అవకాశం, శక్తి లేకపోయినట్లయితే కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని అక్కడ ఏర్పాటు చేసుకుని లక్ష్మి యొక్క సంఖ్య 8 అష్టలక్ష్ములు కాబట్టి 8 మార్లు లక్ష్మికి సంబంధించిన శ్లోకాలని చదవడం సరైనటువంటి పద్ధతి. నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచితే ఆవిడ అలా వెళ్ళిపోతుంది అని మామూలుగా లోకంలో ఒక అపప్రథ తప్ప నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించకూడదు అనేది ఎక్కడా లేదు. చాలా దేవాలయాల్లో కానీ మనం వెళ్ళి చూసినట్టయితే శ్రీమన్నారాయణుడు నిలబడితే పక్కనే కూడా లక్ష్మీదేవి నిలబడే కనిపిస్తుంది. అంటే అక్కడికి వచ్చి పూజ చేసిన వాళ్ళందరు లక్ష్ములు కూడా అంటే ధనము కూడా ఎగిరిపోతుందని దాని అర్థం కాదు. అంచేత లక్ష్మీదేవి విగ్రహం ఉండొచ్చు, ఉండేటటువంటిది ఎలాగైనా ఉండొచ్చు, కానీ అభిషేకాన్ని చేసినప్పుడు మాత్రమే అది ఫలితాన్ని ఇస్తుందనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇంకొక విశేషం ఏంటంటే మనం తెచ్చుకున్నటువంటి లక్ష్మీ విగ్రహం ఏదైతే ఉందో, కూర్చున్నదో, నిలబడ్డదో, అలా అభిషేకాన్ని చేయించుకుంటూ ఉన్నదో మనకు కనిపిస్తుందో, దానిలోనికి శక్తిని నింపినప్పుడు మాత్రమే ఆశీర్వచనాన్ని ఇచ్చి మనకి ధనాన్ని, ఇతరమైన సంపదల్ని ఇవ్వగలుగుతుంది. అలా లేకుండా ఏ రోజు అభిషేకం చేయకుండా ఊరికే లక్ష్మీదేవి విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని ఇలా దండం పెడితే అది షోకేసులో బొమ్మ లాంటిదే అవుతుంది తప్ప ఏమాత్రపు ఫలితాన్ని ఇయ్యలేనిది అవుతుంది. అంటే అది నిత్యం అభిషేకం చేయాలి లక్ష్మీదేవిని. అలాంటి సందర్భంలో ఏ విగ్రహాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఏమాత్రము నష్టం కాదు, కష్టం కాదు, తేడా కాదు. గురువుగారు, నరదిష్టి నివారణకు ఎటువంటి పనులు చేయాలి? ఈ లోకంలో పిచ్చితనం చాలా పెరిగిపోయింది జనానికి. నరదృష్టి పోవాలంటే కళ్ళ దృష్టి గణపతి అని ఒకడు పెడతాడు, ఇంకోటి రాక్షసుల బొమ్మ పెడుతున్నాడు, ఇంకొకరు ఏవేవో నల్ల గీతాలు పెడుతున్నారు. ఇవి ఏవి సరైనవి కావు కావు కావు. మనం ధైర్యంగా ఉన్నదన్నట్టు చెప్దాం. ఎంచేతంటే లోకంలో పిచ్చితనం పెరగకూడదు. శాస్త్రం ఏది చెప్పిందో, పురాణ ఇతిహాసాలు ఏం చెప్పాయో, వేదం ఏ విధంగా మాట్లాడిందో అవి తెలియచేసినట్టయితే ఫలితాలని పొందగలుగుతారు. ఆలోచించి చూస్తే దృష్టి దోషం పోవాలి అని అంటే బూడిద గుమ్మడికాయ అంటారు, దాన్నే వడియాలు పెట్టుకునే గుమ్మడికాయ అని కూడా అంటూ ఉంటారు. ఆ బూడిద గుమ్మడికాయని కానీ తెచ్చి పసుపుని పూసి కుంకుమ బొట్లని పెట్టి ఆ వ్యక్తులు వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ కనిపించే విధంగా కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా దృష్టి దోషం తీరుతుంది తప్ప ఈ రాక్షసుడి బొమ్మలు ఇంకేవో బొమ్మలు పెడితే ఏమాత్రము కాదు. బూడిద గుమ్మడికాయకి ఆ శక్తి ఉంది. ఎవరు లోపలికి వెళుతున్నా, ఎవరు యువతలకి వస్తున్నా ఆ వ్యక్తిలో ఉండేటటువంటి శక్తిని గ్రహించగలిగిన శక్తి బూడిద గుమ్మడికాయకి మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి. 2, మంచి గుమ్మడికాయ గుండ్రంగా కనిపిస్తూ ఉంటుంది. లేత ఎరుపు రంగులో, పసుపు ఎరుపు కలిపినటువంటి రంగులో ఇలా ఇలా గదులుగా ఉన్న విభాగంగా కనిపిస్తూ ఉంటుంది. దాని ముచ్చికని తీసి దాంట్లో పసుపుని, సున్నాన్ని, జలాన్ని పోసి మళ్ళీ ముచ్చికని దాని మీద పెట్టి ఎవరికైతే దృష్టి దోషం ఇంట్లో ఉందో వాళ్ళకి చక్కగా 3 మార్లు అలా ప్రదక్షిణాన్ని చేయించి ఈ గుమ్మడికాయతో దాన్ని నేల మీద పగలగొట్టినట్టయితే 2 భాగాలుగా అయిపోతుంది. దాంతో నర దృష్టి పూర్తిగా పోయేటటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట. దాన్నే కూష్మాండ బలి అంటారు. బలి అంటే ఏదో తెగేయడం అని అర్థం కాదు. కూష్మాండ బలి అంటే ఏ గుమ్మడి, బూడిద గుమ్మడికాయ కాకుండా మంచి గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, లేదా పులుసులో వాడుకునే గుమ్మడికాయ ఉందో ఆ కూష్మాండాన్ని పగలగొట్టి బలి అంటే వ్యక్తికి దృష్టి దోషం తొలగిపోయి సంపూర్ణమైన బుద్ధి బలం కలిగేలాగా, ధైర్య బలం కలిగేలా చేయడం ఏదైతే ఉందో అది బలి. కాబట్టి ఈ మంచి గుమ్మడికాయతో మాత్రమే ఈ విధంగా చేసి ఆ సంపూర్ణమైనటువంటి దృష్టి దోషాన్ని తొలగించుకోగలం.